జై భీమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజమౌని వ్లాగ్స్. ఇవాళ వీడియోలో క్యాప్సికమ్ కర్రీని సింపుల్ అండ్ క్విక్గా చేసేద్దాం రండి. నాకు క్యాప్సికమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. క్యాప్సికమ్ కర్రీని ఫ్రై చేసి తింటే చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను. ఇది చాలా సింపుల్ అండ్ చాలా తొందరగా అయిపోయే రెసిపీ. ఇక రెసిపీలోకి వెళ్దామా. ముందుగా క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చిని కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కూరగాయలు పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకున్నాను. మంచిగా కలుపుకున్నాక కారం వేసి మిక్స్ చేసుకొని టమాటాలు వేసుకొని కలుపుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఫైనల్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి కర్రీని మగ్గనిచ్చాను. మధ్య మధ్యలో 3 to 5 మినిట్స్ గ్యాప్తో కూరని కలుపుకున్నాను. కూర మగ్గేటప్పుడు మంట సిమ్లో పెట్టుకున్నా, లేకపోతే కర్రీ అంతా మాడిపోతుంది. క్యాప్సికమ్ కర్రీ చాలాసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నా. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వారు కూడా ఈ కర్రీని ఈజీగా చేసేస్తారు మరియు చాలా ఇష్టపడతారు. అంత బాగుంటుంది. కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ లైక్ చేయండి. అవసరం అనిపిస్తే సేవ్ చేసుకోండి లేదా షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, టాటా.